గోనెగండ్ల బీసీ హాస్టల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక బీసీ హాస్టల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ హాస్టల్లో హాస్టల్ వార్డెన్ శ్రీమతి శిరీష ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ శ్రీమతి శిరీష మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించగా, రాజ్యాంగం రూపొందించడానికి అంబేద్కర్ నాయకత్వంలో నాటి ప్రభుత్వం కమిటీని వేయడం జరిగిందని, వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా జనవరి 26న ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, భారత రాజ్యాంగం పౌరులకు అందించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం, సామాజిక న్యాయంపై వక్తలు వివరించారు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా నిర్వర్తించినప్పుడు ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశయాన్ని విద్యార్థులు సార్థకం చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, దేశభక్తి, సమాజ సేవతోనే భారతదేశం మరింత ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వందే మాతరం, జాతీయ గీతం, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థినీలకు క్రీడారంగంలో గెలుపు పొందిన వారికి బహుమతులను హాస్టల్ వార్డెన్ శ్రీమతి శిరీష పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా ముగిశాయి.